అన్నీ మనం ఖర్చులతో పెట్టలేం, కానీ ఆ ఆకాశం మీదకి ఎత్తుగా ఉండేటట్టు కొంచెం ధ్వజస్తంభం పెట్టి దాని మీద దీపం పెట్టి ఆ దీపంలో నూనె పోస్తే అబ్బా ఇంకా దానికి తిరుగులేదు. ఆ పుణ్యం మహాపుణ్యం. కోటి తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుంది. 3.5 కోట్ల నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. సార్ధత్రికోటి నదులు అన్నారు. 3.5 కోట్ల నదులు అసలు మనం ఊహించలేం. అనేక లోకాలు తిరగలేం. అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం ఆకాశ దీపంలో నూనె పొయ్యటం వల్ల, దీపం పోయటంలో వస్తుంది. ఒక్క ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఎటువంటిదో తెలిసిన, ఆలయం ముందు ధ్వజస్తంభాన్ని కనుక ఎవరైనా ప్రతిష్ఠించగలిగితే ఆ పుణ్యము లక్ష్మీనారాయణుల్ని రథంలో ద్వారకానగరమంతా ఊరేగించి వారి శరీరమంతా పాయసంతో అభిషేకించి వారిద్దరిని సద్గురువులకి దానం చేయటం వల్ల వచ్చే ఫలితంతో సమానం. భూమండలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడంతో సమాన ఫలితం.